ఏపీలో ఎన్నికల వేళ మరోసారి కరెంట్ ఛార్జీల పెంపు తప్పేలా లేదు. ఇప్పటికే సరఫరా ఇతరత్రా నష్టాల్ని తగ్గించుకుని లాభాలు పెంచుకోవాల్సిన డిస్కంలు అందులో విఫలమై కరెంటు ఛార్జీల పెంపుపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో మరోసారి కరెంట్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా విద్యుత్ నియంత్రణ మండలి ఈఆర్సీని కోరాయి. ఈ నేపథ్యంలో ఇవాళ విశాఖలో నామమాత్రపు ప్రజాభిప్రాయ సేకరణకి ఈఆర్సీ సిద్ధమైంది. రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు 2024-2025 ఆర్థిక సంవత్సరానికి 251 కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతించాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు అందించాయి. వీటిపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొన్నేళ్లుగా ఈఆర్సీ ఇలా డిస్కంలో అందించిన ప్రతిపాదనలపై నామమాత్రపు ప్రజాభిప్రాయ సేకరణ జరిపిన అభ్యంతరాలతో సంబంధం లేకుండా దాదాపుగా వాటికి ఆమోదముద్ర వేస్తూనే ఉంది. దీంతో ఈసారి కూడా 251 కోట్ల మేర విద్యుత్ ఛార్జీల పెంపుకి ఆమోదం పడేలా కనిపిస్తోంది. డిస్కంల ప్రతిపాదనలకి ఈఆర్సీ ఇవాళ విశాఖలో జరిపే ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ఆమోదముద్ర వేస్తే గనుక వినియోగదారులపై 251 కోట్ల మేర భారం పడడం ఖాయంగా కనిపిస్తోంది. ఇప్పటికే డిస్కంలు కోరినట్టుగా అదనపు ఛార్జీలు ఇతరత్రా ఛార్జీల్ని పెంచుకుంటూ పోవడం వల్ల కరెంటు బిల్లులు మోత మోగిస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి తరుణంలో మరోసారి డిస్కంల ప్రతిపాదనలకి ఈఆర్సీ ఆమోదముద్ర వేయొద్దనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. ఇవాటి నుంచి 4 రోజుల పాటు విశాఖలోని ప్రాంతీయ కార్యాలయంలో ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టబోతుంది. వర్చువల్ విధానంలో సాగే ఈ ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత డిస్కంల ప్రతిపాదనలపై ఈఆర్సీ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. డిస్కంల ప్రతిపాదనలని పూర్తిగా తోసిపుచ్చేందుకు కూడా ఈఆర్సీకి అధికారం ఉంటుంది. అలాగే మార్పులు చేర్పులు చేసేందుకు అవేవీ లేకుండానే పూర్తిగా ఆమోదించేందుకు ఈఆర్సీకి అధికారం ఉండడంతో ఎన్నికల వేళ కరెంట్ ఛార్జీల పెంపుపై తీసుకోబోయే నిర్ణయం కీలకంగా మారింది.